ఇప్పుడు అందరూ పండగకైతే ఉగాదికి వాళ్ళ అత్తగారు ఊరు వెళ్ళారు కదండి. ప్రభావతి వాళ్ళ అత్తగారు ఊరైతే వెళ్ళారు కదా. అక్కడ స్వామీజీ గుండె పగిలే నిజమైతే చెప్పాడనమాట ప్రభావతికి. ఏమిటి అంటే, ప్రభావతి గుడికైతే వెళ్ళింది. అక్కడికి వెళ్ళడంతో నీ బాధకు కారణం ఏమిటి అంటే, నీ పెద్ద కొడుకు చనిపోవడానికి కారణం బాలు కాదమ్మా, అక్కడున్న మనోజ్ నీ కొడుకే. నువ్వు అనుకున్నట్టుగా నీ చిన్న కొడుకు ఈ పని చెయ్యలేదు. చేసిందంతా మనోజే ఆ అబ్బాయిని తోసేశాడు. అంతేకాని నువ్వు అనుకున్నట్టుగా బాలు ఏమీ చేయలేదు. అప్పుడు ప్రభావతి అనుకుంటుంది, ఓహో ఇన్ని రోజులు నా బిడ్డని నేను దూరం చేసుకున్నానా అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే ఇంటికి వస్తుంది అనమాట. ఇంటికి రాగానే అదే ప్రభావతి వాళ్ళ అత్తగారు ఏంటంటే, నీకు ముగ్గురు బిడ్డలు ఒకటే కదా, ఎందుకు ఒకరినలాగా చూస్తావంటే, లేదత్తయ్య నేను అందరినీ ఒకేలాగా చూస్తాను అంటే, లేదు నువ్వు మనోజ్ని రవిని మాత్రమే కొడుకులాగా చూస్తున్నావు, బాలుని నీ బిడ్డలాగా చూడట్లేదు అని చెప్పేసి అత్తగారు అయితే అడుగుతారు. నాకు ఇన్ని రోజులు ఈ నిజం తెలియదు అత్తయ్య, అందువల్ల ఇలా చూశాను, కానీ లేకపోతే నాకు బాలు అన్నా కూడా ఇష్టమే కదా, కానీ చేసిన తప్పు మనోజ్ది అనే సంగతి ఈరోజే నాకు తెలిసింది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది.